దాచిపెట్టుకుని వచ్చేసేవాళ్ళు. అద్భుతమైనటువంటి గిరిజన సంస్కృతి పరిడవిల్లేది. ఈ మేక కాసిని, కోళ్ళు కాసిని, ఇవి కాసిని పట్టుకుపోతే, గొర్రెలు కాసిని, ఏది తర్వాత పాలు కాచిన వెన్న ఇవన్నీ తీసుకుపోతే మంచి బిజినెస్ నడిచేది వాళ్ళకి. ఇవే కాకుండా అడవి ప్రాంతంలో ఉత్పత్తులు, గిరిజన ప్రాంతాల్లో పంటలకు సంబంధించినటువంటి చేసినవి ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు. మినిమం ఒక ట్రిప్ వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 వేలు సంపాదించుకునేవాళ్ళు. తినేవాళ్ళు, అక్కడే తాగేవాళ్ళు. వాళ్ళకి అదేది కళ్ళు ఉంటుంది వాళ్ళకి సపరేట్గా, సారా. గిరిజనులకి సపరేట్ సారా తయారు చేస్తారు అక్కడ, వాళ్ళే కాచుకుంటారు. వాళ్ళకి చట్ట ప్రకారం కూడా అనుమతి ఉంది. అది అవి తాగేసి వచ్చేస్తారు వాళ్ళు. అంత నడిచినే వస్తారు. ఈ బస్సులు గిస్సులు ఇవి కూడా ఉండేది కాదు. అది అట్లా వెళ్ళేటటువంటి వాళ్ళ మీద నక్సలైట్ల పడగతో ఎంత నాశనం అయిందంటే, మొదట్లో నక్సలైట్లు వచ్చి వాళ్ళు ఎంత ఆతిథ్యం అంటే డబ్బులు ఇస్తే కూడా తీసుకోరు. భోజనాలు ఫ్రీగా పెడతారు ఇంట్లో ఎంతమంది వచ్చినా కూడా. అవసరమైతే 10 మంది కనబడ్డారు అనుకోండి, 2-3 కుటుంబాల వాళ్ళు వేసుకుని పెడతారు. గిరిజనుల్లో ఎప్పటికీ ఆ సంప్రదాయం ఉంది, డబ్బులు తీసుకోరు. అలాంటి చక్కటి కల్చర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు వస్తే అన్నలకి అన్నాలు పెడితే 4-5 సార్ల తర్వాత పోలీసులు ఏమయ్య అన్నలకి అట్ట అన్నాలు పెట్టకూడదు, వాళ్ళు అన్నలు కాదు, పడు కాదు, మీ నాశనం కోరుతున్నారు వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు వద్దన్నారు. ఊరు పెద్దలు ఉంటారు, ప్రతి ఊరికి కూడా పెద్ద. ఆ పెద్దలందరూ కలిసి మీరు భోజనాలు ఎట్లా మీరు రావద్దన్నా, మీ మూలంగా మీకు అన్నం పెట్టిన వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు వేధిస్తున్నారు అని చెప్పారు. వాడెవడు చెప్పడానికి, నువ్వెవడు వినడానికి అని చెప్పారు. అక్కడ గ్రామ పెద్ద మాటే ఫైనల్. తర్వాత వాళ్ళు నిషేధం ప్రకటించారు ఆ గ్రామ పెద్దలు వీళ్ళకి. అలా ప్రకటించిన గ్రామ